నమస్తే. మెడికల్ కాలేజీలు, డేటా సెంటర్లు. ఇప్పుడు ఈ 2 అంశాలే ఆంధ్రప్రదేశ్ లోపల, బయట బలంగా తిరుగుతున్నాయి. కేంద్రం కూడా వీటి మీదే ఆసక్తిగా గమనిస్తా వస్తుంది. డేటా సెంటర్లు మనం ఉన్నప్పుడు డేటా సెంటర్ వస్తే దాని ప్రభ వేరు, మనం లేనప్పుడు వస్తే వేరు. మనం ఉన్నప్పుడు వచ్చే లాభం వేరు, ఇంకొకళ్ళు టేకప్ చేస్తే వచ్చే నష్టం వేరు. మెడికల్ కాలేజీలు ఎవరి జస్టిఫికేషన్ వాళ్ళది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పథకంలో భాగంగా, స్కీమ్‌లో భాగంగా జిల్లాకో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని తలపోస్తే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఒక 5 కంప్లీట్ చేశారు. 2 కంప్లీట్ కావస్తున్నాయి. మిగిలిన 10ని పీపీపీ మోడల్‌లో అప్పజెప్పేయాలని చంద్రబాబు గారి ప్రభుత్వం 4,950 కోట్ల రూపాయలు లేమితనం వల్ల అప్పచెప్తున్నారట. ఈ 2 అంశాల మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం ఫౌండర్, ప్రెసిడెంట్, అలాగే విభజన హక్కుల సాధన సమితి కన్వీనర్ కూడా ఆయన చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం. అందరికీ నమస్కారం. ప్రైమ్ మినిస్టర్ వచ్చారు సార్. ఆయన పరస్పరం పొగడతలు, పరభుజ తాడనం జరిగింది. ఈయన ఆయన్ని పొగిడేసుకున్నారు. రాష్ట్రం వెలిగిపోతుందని చెప్పేసి మళ్ళీ విమానం ఎక్కి వెళ్ళిపోయారు. సరే, వెలిగిపోతుందా లేదా అనే విషయం పక్కన పెడితే డేటా సెంటర్ల చుట్టూ ముసురుకున్న రాజకీయం ఒకటి, మెడికల్ కాలేజీలు, తగని మెడికల్ కాలేజీల వ్యవహారం ఒకటి. ఇందులో మీరు ఏది ముందర స్టార్ట్ చేసినా ఓకే. ఏదైనా పర్వాలేదండి. కానీ నేను చెప్పింది స్వతంత్ర అభిప్రాయాలు ఎడిట్ చేయకుండా కూడా వేయాలి. తప్పనిసరిగా. ఎందుకంటే మేజర్ మీడియాల్లో 90% చూపించిన 5% పిలిచిన లేకపోతే ధన్యవాదాలు. ఒక స్వతంత్ర గొంతుకుని ఎందుకు నొక్కుతున్నా తెలియదు. బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ మా అమ్మల రిక్వెస్ట్ వాళ్ళు మారాలని కోరుకున్నాం. అందుకని మిమ్మల్ని ఎందుకంటే టైటిల్స్ వచ్చినప్పుడు మారిపోతున్నాయి అందుకని యూట్యూబ్లో. అందుకని స్పష్టంగా ప్రజలకి ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ కాకుండా వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం. మరి విపరీతమైన విరామాలు కానీ ఫ్యాన్ సైకోస్ కానీ ఉంటే చూడటం అవసరం. వాళ్ళు చేసే కామెంట్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన విధానానికి, వాళ్ళ సంస్కారానికి వాళ్ళ కామెంట్స్ అర్థం పడతాయి. ఎగ్జాక్ట్లీ అండి. అది తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకే చెందుతున్నారు. పూర్తిగా ఏకీభవిస్తాను మీరు చెప్పిన. ఖచ్చితంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పెంచిన సంస్కారం, కుటుంబ సంస్కారం అన్ని వాళ్ళ కామెంట్స్లో కనపడతా ఉంటాయి. అందుకని ద క్రెడిట్ వాళ్ళు మంచి అన్నా ఏదన్నా నిర్మాణాత్మక విమర్శలు మంచిది, తప్పులేదు. గట్టి విమర్శలు కూడా అసభ్యత అనేది వాళ్ళ కుటుంబాలు చెందుతుంది. డేటా సెంటర్ నడుస్తుంది వాళ్ళ. ఏమైంది వాళ్ళ డేటా సెంటర్ నడుస్తున్నాయి మమ్మల్ని బ్రహ్మాండంగా వెలిగిపోతోంది. 200 ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. 87,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి. 1,88,000 ఉద్యోగాలని వాళ్ళు మాట్లాడింది గవర్నమెంట్. మరి మొన్న వాళ్ళు చెప్పింది 200 ఉద్యోగాలు చెప్పారు. ఇవాళ 1,88,000 చెప్పారు. అంటే బహుశా 42x. మరి డేటా సెంటర్స్ 300 మెగాబైట్స్, తర్వాత 700 ఉన్నాయి. 1 గిగాబైట్ ఒక డేటా సెంటర్ ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది అనుకుంటా. అంటే ప్రపంచంలో అనేక చోట్ల చూస్తే అక్కడ డేటా సెంటర్ స్టోరేజ్ అండి, అంటే స్టోరేజ్ ట్యాంక్ ఇది. చాలామంది వాళ్ళు, నేను ముందుగా నాణ్యానికి 2 కోణాలు విశ్లేషిద్దాం. నేను ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తాను. అదానీ డేటా సెంటర్స్తో దే టైయింగ్ అప్ విత్ గూగుల్. అంటే రెడన్ ఏదైతే ఉందో అది కంపెనీ 100% సబ్సిడీ బై గూగుల్. ఇబ్బంది లేదు. సింపుల్. ఓన్లీ స్పెసిఫిక్గా ఇండియాలో పెట్టే కంపెనీ కోసం సబ్సిడీ లేదు. అందుకని డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. ఒకటే కంపెనీ. కానీ నాణ్యానికి ఒక పాజిటివ్ కోణం తీసుకుంటే కుదేలైపోయిన ఆంధ్రప్రదేశ్లో 1,26,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే ప్రపంచం అంతా ఎక్కడే విశాఖపట్నం చూస్తుంది. ఇది వాస్తవం. నేను సిలికాన్ వ్యాలీ దగ్గర నుంచి మీరు అడగండి, ఎవరన్నా మీ మిత్రులు ఉంటారు అమెరికాలో, ముంబై, గురుగాం, ఈవెన్ యూరోప్, ఆస్ట్రియా, ఎక్కడ ఇది వర్జీనియాలో అయితే నాట్ ఆన్ మై బ్యాక్గ్రౌండ్ మనం మాట్లాడుకున్నాం. కానీ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఎకో సిస్టమ్ ఇది రావటం వల్ల చుట్టుపక్కల అంతా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో ఎకో సిస్టమ్ ఒకటి డెవలప్ అవుతుంది అనేది. ఇదే ఇక్కడ వీళ్ళే ఎంత పెడుతున్నారంటే మిగతా వాడు కూడా మనం పెడతానికి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అవుతుంది అనుకుని మనం పాజిటివ్ తీసుకున్నాం. ఇది ఇంతకుముందే అదానీ డేటా సెంటర్ అండి. ఇది ఇవాళ దేశంలో కానీ అంతర్జాతీయంగా నెట్లో కొట్టి చూడండి, ఆ డేటా సెంటర్ని అదానీ టైడప్ అని వచ్చింది. అదానీ డేటా సెంటర్ అని వచ్చింది. దీనికి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన చిత్రాలు కూడా 14-19 మధ్య. దానికి ఒక టెక్ పార్క్ కింద మార్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా శంకుస్థాపన చేశారు అదానీ గారు. ఇవాళ అందుకని ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి చాలా అడ్వాంటేజ్గా భావించాలి. విశాఖపట్నం ఆ సెగలో ఒక కలికితి రాయి కింద వచ్చిన దాని కింద మనం పాజిటివ్ ఆస్పెక్ట్లో తీసుకోవాలి. దాన్ని నెగిటివ్ చేయటం వల్ల ఉపయోగం లేదు.
అందువలన లోకేష్ గారు కష్టపడ్డారు. ఎందుకంటే ఆ రోజు ఇంతకుముందు సీట్ వేసినా సరే ఇవాళ 13 నెలలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 12 నెలలు అవ్వాల్సింది ఒక నెల ఆలస్యమైంది లోకేష్ అని చెప్పి ఆయన ఇంకా మనం ఫాస్ట్గా చేయాలన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అయితే నేను చెప్తున్నాను, మారిన మనిషిగా ఉన్నట్టున్నారు. అంతగా కష్టపడే మనిషిని ఏ రాష్ట్రంలో నేను తోలు చూడలేదు. 15-18 గంటలు చాలా కష్టపడతా ఉంటారు. లోకేష్ గారు కూడా ఇప్పుడు కొత్త మిగతా ఉన్నాయి కదండి, ఏ శాఖ ఎలా ఉంటుందో అన్ని శాఖలకి సకల శాఖ మంత్రి కింద ముందు సజ్జల గారు అనేవాళ్ళం. పవన్ కళ్యాణ్ గారి శాఖలు తప్ప మిగతా అన్నింటిలో సకల శాఖ మంత్రిగా ఉంటాం. నేను అన్నానని కాదు, కావాలంటే ఎవరన్నా గౌరవ మంత్రి ఆఫ్ ద రికార్డ్ గైడెన్స్ ఇవ్వడం కోసం అట్లా ఆయన గైడెన్స్కి అపారమైన ఆయన దగ్గర ఉన్నాను కదండి. ఆయన డైరెక్షన్ ఉండాలనే విషయంలో అక్కడ అవతరాలు ఎవరు పిఎస్ని పెట్టుకోవాలనే విషయంలో కూడా ఫస్ట్ ఆయన ఇన్వాల్వ్ అవటం కానీ, కొత్త తరం యువకులను కొంతమంది తీసుకురావటం కానీ, సుభాష్ గారిని చాలామందిని, శ్రీనివాస్ గారు కానీ, నెక్స్ట్ జనరేషన్ యువకులు అది ఓకే. కానీ ఆయన మిగతా పనుల్లో కూడా బిజీగా ఉన్నట్టున్నారు. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా డేటా సెంటర్ అంటే ఇది ఒక ఉద్యోగ కల్పన కేంద్రం కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. దీంట్లో ఇది అదానీ గారు ఎందుకు ఫెసిలిటేట్ చేశారంటే, ఇంతకుముందు అదానీ గారితో 72,000 కోట్ల రూపాయలతో 6 ఏళ్ల క్రితం అది కాస్ట్ పెరిగిప్పుడు 88,000, తర్వాత ఎక్స్టెన్షన్ 46,000 కోట్లు, 10 బిలియన్ అంటే 88,000 కోట్లు. అప్పుడు 6 ఏళ్ల క్రితం ఉండే 80 రూపాయల డాలర్ రేట్ పెరిగింది కాబట్టి అంతే తప్ప మిగతా కాస్ట్ పెరిగింది తప్ప ఇన్వెస్ట్మెంట్ ఆయన 72,000 కోట్లు అనుకునే ఇన్వెస్ట్మెంటే మిగతా దాంట్లో ఇప్పుడు 88,000 కోట్లు, 10 బిలియన్ ఎక్స్టెన్షన్గా వచ్చేది ఏదో వస్తుందండి. ఒక పవర్, ఇన్హౌస్ పవర్ అన్నీ కలిపి ఇది అదానీ గారి దేశంలో. ఇవాళ అది ఏంటని అర్థం చేసుకుని విశాఖపట్నంలో కూడా మిత్రులు మా కూసెట్టి సురేష్ బాబు గారు మిగతా అందరితో మా ఇంటలెక్చువల్ ఫోరం మెంబర్లతో ప్రొఫెసర్లు మాట్లాడినప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏం మాట్లాడదండి, విశాఖపట్నం ఆనందోత్సవాలతో ఉంది. ఇవాళ అమెరికాల తర్వాత అతిపెద్ద కేంద్రం మన విశాఖపట్నానికి వచ్చేస్తుంది. దీనివల్ల అద్భుతంగా ఉంటుంది. నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఇది ఒక స్టోరేజ్ సెంటర్, కనీసం గొడవలు లాంటిది, గొడవలైనా రానుపోని ఉంటుంది, అంతా వర్చువల్గా దాంట్లో వచ్చేది. దీనికి ఒక గేట్వే, నేను మళ్ళీ చెప్తాను, దయచేసి మీకు ఒకటి పంపిస్తాను చూసుకోండి. ఇది గేట్వే అనేది వస్తుందని ఇప్పుడు కాదు, 7 ఏళ్ల క్రితం చెప్పింది ఇది. అంటే మనకి చెన్నై అండ్ ముంబైలో ఏదైతే సముద్రం నుంచి సింగపూర్ నుంచి మన కేబుల్స్ వేసుకుంటారో, లేదా అక్కడి నుంచి ఇంటర్నేషనల్ కనెక్టింగ్ అమెరికాలో సూపర్ కంప్యూటర్ లేదా క్వాంటమ్ కంప్యూటర్ మనకి వస్తూ ఉంటుంది. అది ఉందో విశాఖపట్నం ఇంకో గేట్వే వస్తుంది, కొంచెం స్పీడ్ పెరుగుతుంది. అమ్నా వీ షుడ్ అప్రిషియేట్ ఇది. దీంట్లో పెద్ద మార్వాడి గారైన మిట్టల్ గారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకో గుజరాతీ గారైన అదానీ గారు దీన్ని ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ దీంట్లో వచ్చేది నాకు తెలిసి 200 నుంచి 400 గోడౌన్లో కూర్చుంటానికి, పోనీ స్టోరేజ్ ట్యాంక్లో కూర్చుంటానికి, మీరు ఏదన్నా అనుకోండి. 200 నుంచి 400 సబ్జెక్టు కరెక్షన్ ఇంకా కొంచెం పెరగచ్చు. ఇది ప్రత్యక్షంగా వచ్చే దానివల్ల స్టోరేజ్ సెంటర్లో వచ్చి ఉద్యోగాలు. దాంతోపాటు ఈ టెలికమ్యూనికేషన్ రంగంలోను లేకపోతే విద్యుత్ రంగంలోను, ఎందుకంటే దీనికి ఇన్హౌస్, నేను ఎలక్ట్రిసిటీ కూడా వస్తానండి, దీనికి వివిధ రంగాలుగా అవసరమైన ఉద్యోగులు దాదాపు 3-4 వేల మంది ఉంటారు. సబ్జెక్టు కరెక్షన్ ఇంకా 4,500 కదండి వాళ్ళు చెప్పి. నేనేమో ఆర్ట్ అండ్ ఫాస్ట్ టూల్ ఏం పెట్టలేదు దాంట్లో. ఇంతవరకు మనం అభినందిద్దాం. దీనికి కావాల్సింది నేను అడుగుతున్నాను, కరెంట్ అంటండి విశాఖపట్నానికి పరిసర ప్రాంతాలకి మేజర్ అంటే మన హౌస్ కన్జంప్షన్ 1 గెగావాట్ నుంచి 2 గెగావాట్ల మనకి పవర్ అంటే 2,000 మెగావాట్ల అవసరం. ఏది కేవలం విశాఖపట్నం చుట్టుపక్కల దానికి. విశాఖపట్నానికి బేస్గా 1.22 మెగావాట్స్, మిగతా అంతా చుట్టుపక్కలంతా. ఈ ఒక్కదానికి కనుక పూర్తి అయితే దాదాపు 5 గెగావాట్ల 5,000 మెగావాట్లు కావాలంటే మేమే ప్రొడ్యూస్ చేసుకుంటాం. మిగతాది మేము ఇన్ హౌస్ ప్రొడ్యూస్ చేసుకుంటాం. 1 అక్కడే ఉంటుంది, మిగతాదంతా. ఇది నాకు తెలిసి మేము గవర్నమెంట్ నుంచి అడిగే వైట్ పేపర్ ఏంటంటే, వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకున్నప్పుడు మీరు 2-3 రూపాయలు ఏదో రాయితీలు ఇస్తారంటే ఎవరు సొమ్మని ఇస్తున్నారని బ్రిటిష్. ఇవాళ శ్రీకాకుళం జిల్లా నుంచి, అనంతపురం జిల్లా నుంచి, ఆ నెల్లూరు జిల్లా నుంచి పాలకొల్లు వరకు ఒక షాప్ అబ్బాయి పవర్ ఎలక్ట్రిసిటీలో కనుక 300 యూనిట్ దాటుకుని ఎందుకు ఉంటుంది 500 కానీ 8 రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు కదా. ఇవాళ 3 రూపాయలు ప్రజల పొళ్ళు ఓడగొట్టి వసూలు చేసిన డబ్బులు ఈ గుజరాతీ మార్వాడి లాంటి వ్యక్తులు కానీ వీళ్ళు ఎలాంటి వ్యాపారులు, గుమా వ్యాపారులు అంటున్నాను, వాళ్ళిద్దరు నేను అంటలేదు, గుట్టుగా మ్యాచ్ చేసే ఈ గుమా వ్యాపారులకి ప్రజల పొళ్ళోడు కొట్టి ఇచ్చిన వసూలు చేసిందని వాళ్ళకి రాయితీల రూపాయన ఇద్దామండి. ఇది ఒకటే కాదు, ఏం రాయితీలు ఇస్తున్నారు ప్రజలకు ఇంతవరకు తెలపాల్సిన అవసరం లేదా? ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు?
1,88,000 గాల్లో పెట్టే కబుర్లు కాదండి. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము డెవలప్ అయింది. 2070కో 60కో ప్లాన్ ప్రకారం 2045 అవుతుందో లేదో నాకు తెలియదండి. మేబీ నేనేమన్నా, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా మీకు అధికారికంగా ఏం చేస్తున్నారు? పైగా అసలు నేను అడుగుతా ఉన్నాను, నేను కంపారిజన్ చెప్పాను కదా, మీరు కియాది డెఫినెట్గా రాపోయినా కొంత పనులు రాపోయినా ఎలాగా ఎకో సిస్టమ్ రాపోయింది. ఇవాళ అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో ఆ గుమా వ్యాపారులకు అడ్డాగా మారుతున్న విశాఖపట్నంలో వాళ్ళు కనపడింది కదండి. దాంట్లో మీరు వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తారు, 99% ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఇస్తారో తెలియదు నాకు. ఇంతకుముందు శంకుస్థాపన. దీనివల్ల అక్కడ ఉండే పర్యావరణం కూడా నేను వస్తానండి. దీనికి అవ్వబోయే అంటే ఆ సౌండ్స్ ఇవన్నీ మిగతాది ఎందుకు వద్దంటున్నారు మిగతా వాళ్ళు? వర్జీనియా స్టేట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ స్టోరేజ్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అని వాళ్ళు స్లోగన్స్ పెట్టారు. అంటే దీని పర్యావరణం వచ్చిందంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్ డినై చేశాయి. డెన్మార్క్, తర్వాత నెదర్లాండ్స్, ఐర్లాండ్, అది అభివృద్ధి చెందిన దేశాలు చేశాయి. ఆఫ్రికా లాంటి దేశాలు కావాలంటే కూడా మనం దాని నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి. అంటే దాని ఒక్కనే కాదు, మేము ఇది ఇవాళ అంటలేదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది ఇది ట్రోల్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇదే కనుక వాళ్ళ అధికారంలో ఉండగా వచ్చినప్పుడు అప్పుడు ఏమన్నారు, మీరు ఈ పర్యావరణం గురించి మాట్లాడతారని మా నాయకుడు దమ్మున్నాడు 1,00,000 కోట్లు తీసుకొచ్చాడు అంటారు. తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఇంత పర్యావరణానికి హాని జరుగుతుందండి. ఇది ఏమవుతుందండి వాళ్ళ? అంటే మనం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి అనుకూలంగా చేయాలా? కాదు కదా. ఇవాళ అసలు నేను పారదర్శకంగా అడుగుతున్నాను, 3,000 ఉద్యోగాలు అది 5 సంవత్సరాలు ఇస్తారు. నేను ఒకటి అడుగుతున్నా, తెలుగు జాతి ప్రజలందరినీ అడుగుతా ఉన్నా, ఆత్మగౌరవం ఉన్న బిడ్డలను అడుగుతా ఉన్నాను. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో గత 6 నెలల బట్టి ఎంతమంది తీసేశారు తెలుసా మీకు? 32 విభాగాలు, 4,800 మంది పైగా టెంపరీ ఉద్యోగస్తుల్ని, 1,100 మంది పైగా పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని బయటికి గంటేశారు. టెంపరీ ఉద్యోగస్తులు అంటే వాళ్ళ ఉద్యోగస్తుల్ని టెంపరీ అనమాట ఎప్పుడు చేస్తున్నారు కాంట్రాక్ట్, వాళ్ళని చిరు ఉద్యోగస్తుల్ని ఆధార్ కార్డు లింక్ చేసి పోలీసులు, మళ్ళా చెప్తున్నాను, ఒక స్టీల్ ప్లాంట్ మొదలైన దగ్గర నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళే ఉంటారు దాంట్లో. ఇవాళ తార చందో, బూల్ చందో, తోక చందో, తొక్కలో చందో అని వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీసుల్ని వాళ్ళ మన రాష్ట్ర పోలీసులు లోపల పెట్టిన అనుమతించిన ఘటన సిగ్గుచేటిది. మెడపట్టి కార్డు, ఆధార్ కార్డు లింక్ చేసి మెడపట్టి 5,000 మంది ఉద్యోగస్తుల్ని, సామాన్యుల్ని 15,000 వచ్చండి మెడపట్టి కళ్ళ ముందు విశాఖపట్నం ముందు బయటకు పడేస్తే అధికార పక్షాన్ని కనపట్టలేదు. ప్రశ్నిస్తాన్న ఉత్తర మను ఆర్య సనాతనవాది గవర్నీలు వారు ఏమేమి పేరు తెలియట్లేదు. డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్. ప్రతిపక్ష పార్టీ కూడా ఇవాళ ఆదాని గారు ఇది మేము మాట్లాడతాను. ఇవాళ 6,000 ఉద్యోగాలు పోతే మీరు తీసుకొచ్చేది 20 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు తీసుకొస్తున్నారు? వచ్చే 4 ఏళ్లలో కాదు, ఉన్న ఉద్యోగాలు పీక్ పడేసి ఆ ఫ్యాక్టరీని ఏమో దాన్ని ప్రైవేట్ పరం చేస్తాను చూస్తుంటే ఇంకొక ఆయన బయలుదేరాడు. 14 ఇయర్స్ మాట్లాడతాను, 14,000 కోట్లు వచ్చిందా? చెవిలో పువ్వులు పెడుతున్నారా? మీకు ఎవరు ఏం చదువుకున్నా నాకు తెలియట్లేదు. మీకు కొంతమంది మీరు వీళ్ళు ఏం చదువుకున్నారు అబ్సల్యూట్లీ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అండి. వాళ్ళ చదువు ఏంటో నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. కానీ అయ్యా వచ్చింది 12,400 కోట్లు, దాంట్లో 1,100 కోట్లు పాత స్కీమ్లో పెట్టేసి పక్కన పెట్టేశారు. మిగతా వచ్చిన డబ్బుల్లో 14%, 15% ఇలా అయ్యే జాగిరని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వడ్డీలు ఎక్కువ వేసుకున్నాం. 9% ఏమో గుమా వ్యాపారులకు వడ్డీ వేసుకుని ఎక్స్ట్రా వడ్డీ వసూలు చేయడం. అంటే దీంట్లో డబ్బులు గవర్నమెంట్ ఈ జేబులో పెట్టుకుని ఇది తీసి ఆ జేబులో పెట్టుకుని వెళ్ళిపోయింది. దాన్ని 0.7 నుంచి 2 MPTA తీసుకెళ్లాల్సిన దాన్ని కానీ మిగతా దాన్ని కానీ ఇవాళ కూడా చెప్తాను, ఉద్యోగస్తులకి 5, 6, 7 నెలల నుంచి జీతాలు లేవు. అక్కడ మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చారన్నారు. ఎవరు తీసుకొస్తారు? గుమా వ్యాపారం ఆదాని గారు ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు ఉద్యోగస్తులు. ఉన్న ఉద్యోగస్తులు తాడిపేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలు పక్కన పడేశారు. నిర్వాసితులు తీసుకుని నిర్వాసితులకు ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు టెంపరీ ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళు మెడపట్టుకు బయటకు గంటేస్తే కళ్ళు కనపట్లేదండి. తిట్టుకోవడానికి బాగలేదు. నేను అడుగుతున్నాను, మీ ఆత్మసాక్షి ఉంటే నేను 3 పార్టీలు అడుగుతున్నా. కానీ ఎవరిని అడుగుతా ముందు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దుర్భంగా చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను లక్ష్మణ్ గారు అందరం ముట్టడిచ్చాం. ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన ముఖ్యమైన బాధ్యత. ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నారని అందిస్తున్నాం. ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి అందులో ఉన్న ఇద్దరు సభ్యుల్ని మేము అడుగుతున్నాం. మీరు అక్కడ ఉద్యోగాలు తీసుకొస్తే ఎందుకు మీడియాలో రాదేంటండి? ఏమైందండి మీకు? నాకు అర్థం కాదు. డ్యూ రెస్పెక్ట్ ఎందుకని మీడియాలో వచ్చిన 5% నేను మాట్లాడను, 5 to 10% రిపోర్ట్ నేను రావట్లేదు. కానీ ఎందుకని అది హైలైట్ కావట్లేదా? ఉన్న కూడు తీసేసి అమ్మకి అన్నం పెట్టలేనాడు అంట, పెన్నమ్మ డైమండ్ నెక్లెస్లు చేయించారంట. నేను అడుగుతా ఉన్నాను, ఎప్పుడో వచ్చే ఉద్యోగాలకు వస్తుంది. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, ఏంటండి
ఈ గోమా వ్యాపారులు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవడానికి దేశ విదేశాలు తిరుగుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు. మేము కోరుకునేది ఏంటి తెలుసా? ఆత్మగౌరవం ఉన్న తెలుగు బిడ్డగా, ఒక ఆంధ్రుడిగాను తెలుగు బిడ్డగా మేము కోరుకుంటున్నాం. హోదా విభజన హామీలు వస్తే మీ కాళ్ళ దగ్గరికి ఆ గోమా వ్యాపారులకు ఇంకొకళ్ళు వచ్చి ఉద్యోగాలు ఎడుకునే పరిస్థితి వస్తుంది. పెట్టుబడి కాదు. ఇక్కడ 15 లక్షల మంది సబ్జెక్టు కృష్ణ 10 నుంచి 15 లక్షల మంది యువత మీరు 100% ఇన్సెంటివ్స్ ఇస్తే, వాళ్ళు హోదా విభజన హామీలు ఇస్తే వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు. ఒక్కొక్కళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు. నా తెలుగు బిడ్డ వెళ్ళి గుజరాత్లో రా బాబు మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టని అక్కడ గుజరాతీలకి రాజస్థానీలకు ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ నా తెలుగు బిడ్డలు ఉండాలని కోరుకుంటున్నాను. నేను మనం చెప్తున్నాను, దాని మీద మాట్లాడట్లేదు. వాళ్ళు ఎవరో మాట్లాడలేదు, ఎత్తేసారు, కాడి పడేశారు, బాజా బందీలు కొట్టుకున్నారు. అదే మాట్లాడితే కొంతమంది నీచులు, నేను పదం వాడాను, పరిశుద్ధ పద్యాలమే నేను వాడింది, మామూలుగా నా సందర్భ దాంట్లో నీచులు కొంతమంది బయలుదేరి విభజన హామీలు ప్రత్యేక హోదాన్ని ముగిసిన చాప్టర్ ఇంకా ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు అని నీచులు, వీళ్ళు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే సన్నాసులు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో 2027 వరకు ఇంకా కొనసాగుతాయి. మనకు రావాల్సినవి అక్కడ గుజరాతీ పాలకులు గద్దలుగా తనుకుపోయి 100% గిఫ్ట్ సీటింగ్ ఇచ్చారు, మనకి ఇవ్వాల్సిన హక్కు కాకుండా. తెలంగాణకు అన్యాయం చేస్తా, తెలంగాణలో ఒక నేషనల్ బయట కూడా అది కూడా మాట్లాడుకున్నాం. ఇంత దుర్మార్గం జరుగుతుంటే, అరే నా తెలుగు బిడ్డ, నా దమ్మున్నోడు ఇక్కడ ఉండాలి, ఈడు ఉద్యోగం అమ్మాలి, ఈళ్ళు పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడతాం. మానేసి ఓ పక్కన కడప ఉక్కు ఫ్యాక్టరీలో రిజర్వేషన్స్ కూడా వస్తాయి. కేంద్ర ప్రభుత్వ దాంట్లో కడప ఉక్కు ఫ్యాక్టరీ అన్ని రెడీ చేసి పెట్టారు కదా. తర్వాత రామాపురం పోర్టు, మేజర్ పోర్టుకు కేంద్రంగా ఇవ్వాలి. విశాఖపట్నం ఈ పక్కన పాలేసి నక్కపల్లి దగ్గర అంటే మళ్ళీ ఇంకో మారవాడి గారిని పెట్టుకొచ్చి దేహి పాహిమాం పాహిమాం పాహిమాం, మా దగ్గర ఫ్యాక్టరీ పెడితే నీకు ఏం కావాలి? మా ప్రజలు కట్టిన పన్నుల్లోంచి, పొళ్ళోడు కట్టి వసూలు చేసిన పన్నుల్లోంచి మీకు వచ్చే 15 సంవత్సరాల రాయితీలు ఏం రాయితీలు ఇస్తారు? ఇవాళ డేటా సెంటర్ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవడి నీళ్లు డైవర్ట్ చేస్తున్నారు తెలుసా మీకు? ఎంత కావాలో? పోలవరం ప్రాజెక్టు నేను చెప్పిన తప్పు అయితే రండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే రాజకీయ నాయకులు పెద్దలు అవుతున్నారు, రండి చర్చకు రండి. మీరు పోలవరం ప్రాజెక్టు ప్రపంచ చరిత్రలో ఏ మల్టీపర్పస్ ప్రాజెక్టు చేయని విధంగా డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ బడ్జెట్లో చేశారా లేదా? వాళ్ళు చదువుకున్నారా? సోయి ఉందా? 35 మంది ఎంపీలకు లెటర్ వేశారు, 2 ఎంపీలు స్పందించారు. ఒకటి శ్రీకృష్ణదేవరాయలు గారు, 2 ఆయన మిథున్ రెడ్డి గారు. నేను చెప్తున్నాను వాస్తవం. అసలు వాట్ ఆర్ ఇట్ మేబీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఆర్ నాట్ మేబీ. నేను అడుగుతున్నాను, నిద్రపోయారా? పండుకున్నారా? ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ చేసేస్తే బడ్జెట్లో, అంటే ప్రపంచంలో ఎక్కడ మల్టీపర్పస్ 119.4 TMC ఏదో ఉంటే దాని డెడ్ స్టోరేజ్ దానికి పరిమితం చేస్తామని చేసేస్తే ఇప్పుడు నీళ్లు ఎత్తిపోసి ఆదాని గారికి మనం పోలవరం నుంచి నీళ్లు ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఎత్తిపోస్తారు? అదే పోలవరం నుంచే స్కీమ్లో నీళ్లు పవర్ మనకు వచ్చే పవర్ పోయింది, 960 మెగావాట్లు వస్తుంది ఫుల్ లెవెల్లో కనుక చేస్తే, అది ఆపేశారు. గవర్నీలు ఆర్య సనాతనవాది గారు మాట్లాడతారు, ప్రజల్లో పొళ్ళోడు కొట్టి మనం సెస్ చేసుకుని వసూలు చేద్దామని కూడా మాట్లాడతారు. నాకేం అర్థం కావట్లేదు అది. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ నీళ్లు ఎవరికి పట్టుపట్టి ఇండస్ట్రియల్ అవసరాలు అంటే మిగతా అవసరాలు లేవా? స్థానిక కుర్రవాడి పరిశ్రమ పెట్టుకోవద్దు అక్కడ పిల్లగాలి అంటే ఓకే. ఇక గవర్నీయులు ఆ రోజు ఒక అభ్యుదయవాది చేగువేరని తీసుకున్న గవర్నీయులు ప్రశ్నిస్తానికి వచ్చిన రెస్పెక్ట్ మే లాట్ అండి కళ్యాణ్ బాబు గారు. ఎందుకంటే ఆ రోజు చూసిన అభ్యుదయ భావాలు ఆయనకున్న ఎంటైర్లీ ఆ కాన్సెప్ట్ ఇంకా నా కళ్ళలో కదులుతానండి. ఆయన ఒక త్రిశూల వ్యూహం పన్నారు, తెలుసుకే మీకు. ఆ త్రిశూల వ్యూహంలో ముఖ్య భాగం ఏంటంటే ఇలాంటి యువతని బలోపేతం చేయటం. ఎందుకంటే ప్రత్యేక హోదా విభజన హామీలు అన్నీ వస్తే దాంట్లో 15 లక్షల మంది ఆయన ఆమరణ దీక్ష చేస్తా అన్నారు. తెలుసు కదండి, సిగ్గు ఎంపీలకు ఒంటికి కారం రాసుకోమన్నారు. మధ్యలో వచ్చారు, సంవత్సరం తర్వాత వచ్చారు, 4 మాట్లాడారు, వెళ్ళారు. ముందు నుంచి లేరండి, వచ్చారు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ, సరే దానికి అలంబనగా వాళ్ళకి 15 లక్షల మందికి అలంబనగా మీరు 10 లక్షల రూపాయలు ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి సంవత్సరానికంటే 2,500 మందికి ప్రతి కాన్స్టిట్యున్సీలో 10 లక్షల రూపాయలు అదన ప్రోత్సాహం ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు మనాళ్ళు? అంతర్జాతీయ రంగంలోనే ప్రభావం చూపించి దమ్మున కెపాసిటీ ఉన్నది. అయ్యా ఇవాళ ఒక్క మనిషికి 275 కాన్స్టిట్యున్సీల్లో మీరు త్రిశూల వ్యూహం, సరే త్రిశూలము ఏదో వ్యూహం గౌరవనీయులు మీరు, నేను అన్నాను ఎంతమందికి చేశారు? హోదా విభజన హామీలు రాకపోతే మాట్లాడకుండా మీరు బయట ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ఉంటాను, అది మీ ఇష్టం. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ ది రైట్ అండి. నేను అడిగే రైట్ ఏంటంటే, మీరు ఉపాధి ఎలాగూ రాలేదు, ఎందుకంటే మీరు వెనక పడిపోయారు, కేంద్రం నిలదీయకుండా దానికి భయం చేస్తున్నారు. ఉద్యోగాలు ఎలా లేవు, ఇప్పించండి లేదు, లేకపోతే ఉద్యోగాలు వస్తాయి. అంతలోకి సినిమాకి వెళ్ళి చొక్కాలు చింపుకుంటాం ఏంటండి? మా సిచ్యువేషన్ పూర్వం అది రాకపోతే సీట్లు చింపే గొడవ చేసేవారు. ఈ సినిమా హాల్లోకి వెళ్ళి చొక్కాలు చింపుకుని రావడం సిచ్యువేషన్ కొత్తగా వచ్చింది.
అది కాకుండా యాక్సిడెంట్ లేట్ చేసి బైకులు చచ్చిపోతారండి, పిల్లకాయలు చచ్చిపోయారు కూడా. అది దురదృష్టకరం. సరే, నేను బియాండ్ దట్ ఆయన మంత్రి గారిని పిలిచి మంత్రి గారితో ఇక్కడి నుంచి ఇక్కడ పిల్లలు ఉపాధి లేదు కాబట్టి స్టెంట్ స్కూల్స్ పెట్టించారు. వాళ్ళు స్టెంట్ మన పుట్టినరోజు మెగా ఫ్యాన్స్ అంటే సేవా తత్పరత, మద్దతు భావంతో రక్తదానం అన్నీ చేస్తారు. వాళ్ళు తిరుగుతా కత్తులు పట్టుకుంది. నాకు అర్థం కావట్లేదండి. ఎవరు ఆయన ఒక మంచి మనిషిని రాంగ్ గైడెన్స్లో పెడుతున్నారు. స్టంట్ స్కూల్స్ పెడతాం ఏంటండి? ఉపాధి వస్తే వీళ్ళు ఆ గుమ్మా వ్యాపారులు కాళ్ళు పట్టుకునే బదులు ఇవాళ ఇప్పుడు ఇన్ని రాయితీలు మన తెలుగు వాళ్ళకి కేంద్రం నుంచి హక్కుగా రావాలి మనకి, ఆంధ్రప్రదేశ్కి. అది రాష్ట్రం ఎదురేవటం ఏంటి మా గుజరాతీ మార్వాడీల పెద్దలకి ఎదురుగా వాళ్ళందరినీ వ్యతిరేకం అట్లా. మహాత్మా గాంధీ గారు కాదని గుజరాతీ కాదా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారా? నేను గొంతుగా గౌరవించే మహారాష్ట్రని కాదా? జ్యోతిబా పూలే గారు, రాజస్థాన్లో బిర్లా గారు ఆ రోజు, అలాగే అగర్వాల్ గారు గంగా నది కోసం లేకపోతే పర్యావరణం కోసం ప్రాణత్యాగం చేశారు. వీళ్ళందరూ మారాడు గుజరాత్. ఐ రెస్పెక్ట్ దెమ్ లాట్. గుట్టుగా మాయ చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు కాళ్ళు పట్టుకుంటాం ఏంటి? వేలాది ఎకరాలు ఇస్తారంటాం ఏంటి? స్టీల్ ప్లాంట్ పెట్టమంటాం ఏంటి? వీళ్ళు మాట్లాడతారు. మనం వైబిలిటీ గురించి ఆలోచించాలి. ఏంటి వైబిలిటీ? అప్పుడు సోయి లేదా? ఇది మీ దిక్కుమాలిన కళకి అది ఒక యంత్రం, బిల్డింగ్లు కనపడుతున్నాయి. కానీ ఆత్మగౌరవం తెలుగు జాతి పెట్టలు శాయిరెడ్డి ఏ ఊరు? కరీంనగర్ అండి. గుప్తా గారు ఏ ఊరు? వీళ్ళందరూ అంటే తెలంగాణ, కోస్తా కానీ విశాఖ ఆంధ్రులకు తెలుగు జాతి ప్రాణాలు అర్పించి ఆత్మత్యాగంతో అలాంటిది మీకు కనపడతా? ఒక క్యాప్టివ్ మైన్స్ మేమేమి అడిగాం? క్యాప్టివ్ మైన్స్ మీకు 6 నిమిషంలో మోడీ గారు అందరూ ఫోన్లో అవైలబుల్ ఉంటారు కదా, గంటలో ఆర్డర్ ఇవ్వమంటే ఇస్తారు. 2 క్యాప్టివ్ మైన్స్, కోకింగ్ కోల్ హైయెస్ట్ కోకింగ్ ఐరన్ ఓర్ మైనేమండి. దాన్ని 0.7 నుంచి 2 పెట్టి అద్భుతంగా ఈ దేశానికి సంవత్సరానికి 5,000 కోట్లు 7,000 కోట్లు లాభం ఇస్తుంది. ద ఓన్లీ సీపోర్ట్లో ఉన్న ఇది పోర్ట్ అండి. డైరెక్ట్గా కిందాల నుంచి జిందాల ఏది ఐరన్ ఓర్ని డైరెక్ట్గా పైప్ లైన్స్లో తీసుకొస్తున్నారు స్లెడ్జ్ చేసి. ఓ స్లెడ్జ్లో ఇవ్వండి. విశాఖపట్నం అద్భుతంగా కనీసం ఇవాళ 6,000-7,000 కోట్ల రూపాయలు 6,000 రూపాయలు పెట్టి బయట కొనుక్కుంటుంది. 1,000 రూపాయలకు వచ్చేస్తుంది. ఇవాళ ముడిసరుకు అంత తక్కువలో వస్తుంది కదా మాకు ఇస్తే, అది ఇవ్వకుండా వడ్డీలు సావదొప్పి ఎలాగ వైబిలిటీ వీళ్ళకి సోది చెప్తారేంటి? అది ఒక దాన్ని వీళ్ళకి ఏం కనపడుతుందంటే అంతా వాళ్ళ బానిసల కింద మారిపోయారు లేదనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రజల కోసం నేను చెప్తున్నా. ఇవాళ మేము మాట్లాడేది మీకోసం, మీ జీవితాలకు మీరు హీరోలు అవ్వాలి. ఇవాళ నేను చెప్తున్నాను, యూత్కి దమ్ముండి కలయండి. ఏం తక్కువ అండి తెలుగు జాతికి? నేను చెప్పాను కదా, 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేసాం. 13 కోట్ల దమ్మున్న తెలుగు జాతి. 2 దేశాలకు పతాకాలు ఇచ్చాం, ఇండియాకి శ్రీలంకకి. ఇక్కడ రాజసింగ్ అనమాట స్వామినాయుడు గారు శ్రీలంక రాజుగా ఆకరాజు, లేకపోతే మన పింగళి వెంకయ్య గారు ఇచ్చాం. అనేక 4 దేశాలకు లిపిలు ఇచ్చాం. ఓల్డ్ పల్లవ లిపి అనే మన బట్టిపురం లిపి. అంత గొప్ప దేశాన్ని పాలించాం. మగ సామ్రాజ్యాన్ని చేయించాం, గుజరాత్ని చేయించుకొచ్చాం, అనేక దేశాలకు అధ్యక్షులుగా చేశాం. అలాంటి సౌరప్రతాపాలు, డొక్కసింహ దానగుణం, ఎల్లాప్రగడ సుబ్బారావు మహానుభావుడు ప్రపంచాన్ని కాపాడిన శక్తి ఉంది మనకి. చేత కాకుండా చేవ చచ్చి బానిసలుగా పాహిమా మనం అనుకుంటామా? అందుకని ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితులు నేను చెప్తున్నానండి. మీరు మన ప్రజలని, మన యూత్ కోసం ఆలోచిస్తున్నారా? భావితరాల గురించి ఆలోచిస్తున్నారా? వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి బానిసల కింద చేస్తున్నారు. ఎవరు ఉద్యోగాలు? ఇవాళ మళ్ళీ చెప్తాను, స్టీల్ ప్లాంట్లో 5,000-6,000 మంది తీసేస్తే ఇవాళ బూల్ చందో, తారా చందో, తొక్కలో చందో వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు 100% ఉత్తర భారతీయులు తీసుకొచ్చి ఉద్యోగాలు పెట్టుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ నిర్వాసితులు భూమి కోల్పోయిన వాళ్ళ గురించి మాట్లాడే కన్నీటి పట్టు రావట్లేదు, నోటముడ మాట్లాడలేదు. మీకు నేను చెప్తాను, అధికారంలో ఉన్నారు 3 పార్టీలు. అంటే మీరు చాలా జాగ్రత్తగా అన్నింటినీ అనుసంధానం చేస్తాడు. డేటా సెంటర్ ద్వారా వస్తాయని భావిస్తున్న ఉద్యోగాలకి, ఆల్రెడీ కోల్పోయిన 6,000 ఉద్యోగాలకి మధ్య ఉన్న మొత్తం డీటెయిల్స్ అన్ని సమగ్రంగా విశ్లేషించారు. జారిపోతున్న ఉద్యోగాల్ని జారిపోయిన వాటిని పట్టుకోవాలి. ఇప్పుడు వస్తాయి అని చూపిస్తున్నది 200, 300. అంటే ఆ పర్టికులర్ ఫ్రేమ్లో ఉండేది 200, 300. భవిష్యత్తులో మీరు అన్నట్టు ఒక 20,000, 3,000, 4,000 రావచ్చు. మా స్టీల్ ప్లాంట్ డెవలప్ చేయండి. ఉన్న 10,000 మంది తీశారు. అది మా క్యాపిటల్ మంది ఇస్తే ఇక్కడే 15,000 వస్తాయండి. మాకు కడపలో రిజర్వేషన్ సహా అక్కడ ఒక 8,000, 10,000 ఉద్యోగాలు వస్తాయండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మరి హైదరాబాద్ ఇంకోటి చెప్తానండి, వాడితే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి 2024 నాటికి 25 ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే అదేంటండి 2 లక్షల కోట్లు వచ్చినాయి అంటున్నారు. నిజం కాదా? హైదరాబాద్ కంపేర్ చేయండి. హైదరాబాద్లో 3 లక్షల కోట్లకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చేరుకుంటుంటే 10 లక్షల మంది దాదాపుగా ప్రత్యక్షంగాను అనుసంధానంగా ఆధారపడి దీని మీద జీవిస్తుంటే కర్ణాటకలో 5 లక్షల కోట్లకు వచ్చే సంవత్సరానికి చేరుకుంటాయంట. నాట్ జోక్ అండి.
ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ మీరు సిఆర్టీలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు కనపడతారు. తెలుగు వాళ్ళు అత్యధికులు కోస్తా రాయలసీమలు కనపడతారు. వలసవాదులుగా ముద్ర వేసుకుని ఎంతకాలం బతకాలండి? పైగా వాళ్ళని మారవాడి గారి ఫ్యాక్టరీలో కాళ్ళు మొక్కుతో పనిచేస్తున్నాను అని అనిపించుకోవాలా? దమ్మున్న కాలేజీ ఎవరు యువత గురించి మాట ఏంటంటున్నా, మీ నాయకుని కొలగజ్జి మతపిచ్చి వారసత్వ రాజకీయం నేర్పించి మీరు పెట్టుకోండి. ఇంకోటి కూడా చెప్తున్నా, చాలా మందికి మాట్లాడేసాం 2019 ముందు కంటే ఆ తర్వాత ఉధృతం ఉద్యమం చేసాం. 95% మీడియా చూపించకపోతే నేను కాదు బాధ్యత 26 జిల్లాలో ధర్నా చేసాం, విద్యార్థి యువజన కలిసి పాదయాత్ర చేసాం, బస్ యాత్ర చేసాం, ఢిల్లీలో ధర్నా ఎన్నిసార్లు చేసాం. 99 చూపించబట్టి నేను బాధ్యుని కాదు. ముఖ్యమంత్రి ఇంటిని నిలదీసి ఇంటి మీద గొడవ చేసాం, మీదకి వెళ్ళాం, ప్రధానమంత్రి మీదకి ధర్నా చేసాం, కేంద్ర మంత్రులు కలుసుకున్నాం, నీతి ఆయోగ్ ఇచ్చాం, రిపోర్ట్ ఇచ్చాం, ఎలా అన్నీ మేము ఆమందిస్తుండగా కూడా ప్రకటించారు రైల్వే జోన్. ఇవాళ ఆ మెయిన్ జోన్ తీసుకెళ్ళిపోయారు. ఇంకో కొత్తగా మొదలు పెట్టారు. ఇవాళ అది అయిపోయిన తర్వాత మోడీ గారు వచ్చారు. మీరు ఇందాక అన్నారు కదా, కేసీఆర్ గారు చక్కగా మాట్లాడాడు. ఏం చేస్తారు విధానసభలో? మీరు మా స్వడబ్బా పరడబ్బా ఇద్దరం కలిసి పరస్పర డబ్బా కొట్టుకున్నాం. ఇవాళ కొత్తగా తీసుకొచ్చారు. ఇది కొత్త లైన్లు ఇంకొక 21,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు పెడుతుంది. ఎలక్ట్రిసిటీ లైన్స్ వేస్తానికి అధునాథ్ ఎవరికైనా రాయలసీమలో పెట్టిన ఆదాని గారి ఫ్యాక్టరీ కోసం ఉత్తరాంధ్రకు అనుసంధానం చేయాలి ఆదాని డేటా సెంటర్కి. ఈయనకి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు భూములు ఇచ్చారు కదా బ్యాచ్కి, అనుసంధానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో డబ్బులు ఖర్చు పెట్టిస్తా ఉన్నారు. ఇది కొత్త ప్రాజెక్ట్ అంట. ఇంకోటి కూడా వాళ్ళు మోడీ గారికి వచ్చింది, కృష్ణా గోదావరి జిల్లా బేసించి కడుపు రగులిపోతా ఉంది. గవర్నర్ గంశెట్టి కృష్ణారావు గారు కోర్టులో కేసు వేశారు, భూమి కుంగిపోతుందండి, గ్యాస్ ఇస్తున్నారు, అన్యాయం అయిపోతామని చెప్తుంటే ఆ గ్యాస్ని మేమే అడిగామంటే ఆంధ్రప్రదేశ్లో, తర్వాత తెలంగాణ నాకు తెలుగు జాతి మొత్తం కావచ్చు, ఖచ్చితంగా చెప్తున్నా 100 రూపాయలు ఇంటింటికి గ్యాస్ ఇవ్వమని. ఇచ్చిన తర్వాత గ్యాస్ని తరలించుకెళ్ళిపోవచ్చు. 50% మన రాష్ట్రానికి రాయల్టీ రావాల్సింది, ఒకసారికి ఇవ్వట్లేదు. మన శ్రీకాకుళం వరకు లైన్ వేసుకున్నాం. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి మోడీ గారు అంగులని ఆ గుజరాతీ మారవాడి గారి ఫ్యాక్టరీలు ఉన్నాయి, అక్కడికి లైన్ వేసుకోవడానికి అద్భుతమైన విజయం అంటారు. అదేంటండి, మా పొట్టలో మా భూగర్భంలో గ్యాస్ని తీసుకెళ్ళిపోవటం, మా భూగర్భం తెలంగాణలో ఉన్న తీసుకుని వాళ్ళకి ప్రైవేటైజ్ చేయడానికి చూడటం బొగ్గు గనుల్ని, ఇది గొప్ప అద్భుతమైన విజయం ఏంటండి? కృష్ణపట్నం అనే అద్భుతమైన స్మార్ట్ సిటీ అండి. నాకు అర్థం కావట్లేదు, స్మార్ట్ సిటీ కృష్ణపట్నం అంట. బికాజ్ కృష్ణపట్నం అనేది స్మార్ట్ సిటీగా కనపడుతుందండి, అది హైదరాబాద్ తాల్దేనేలాగా. అక్కడి నుంచి ప్రభుత్వ సంస్థతో హైదరాబాద్ బాధ పెట్టిన పైప్ లైన్స్ చేస్తుంది. కృష్ణపట్నం పోర్ట్ ఎవరిదే వాళ్ళ? అదాని. హైదరాబాద్కి అనుసంధానం ఎవరికి లాభం? డబ్బులు వేసేది కేంద్ర ప్రభుత్వం. దయచేసి ఒక బానిస రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయమని ఎందుకంటానంటే, ఇప్పుడున్న అధికారంలో పార్టీ ఈ దిక్కుమాల ఆదాని అండ్ కంపెనీ వల్ల లక్షల కోట్ల నష్టం అవుతుంది, ఏది వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్టులు కాంట్రాక్టులు మన్ను మశానాలు ఎలక్ట్రిసిటీల వల్ల అని చెప్పి మీరు కోర్టులో కూడా కేసు వేశారు. దీన్ని కన్ఫర్మ్ చేస్తుంటే అమెరికాలో ఒక ముఖ్యమైన నేత, జగన్ గారి పేరు లేకపోయినా లంచం తీసుకున్నారు అని చెప్పి ఈ కేసు నడుస్తుంది. మీరు ఇప్పుడు ఆదాని గారి మీద మాట్లాడారు, వాళ్ళు మాట్లాడరు. మీరు తారు డబ్బాలు తీసుకుని వాళ్ళ మీద వాళ్ళ తారు డబ్బా మీరు కుటుంబాలు కొట్టుకుంటే మీ ఫ్యాన్స్ అందరూ వీరభద్రం చేసుకోవాలా? రాష్ట్రానికి ఏం కావాలో కనీసం ఒక తమిళనాడు, నేను బాధపడతాను, తమిళనాడు చూసి నేర్చుకోవాలి ఖచ్చితంగా. నేను తక్కువగా ఆత్మనిర్భరం లేదని నాకు ఇంతకుముందు నేను తెలియజేయాలి అనుకున్నాను. ఇవాళ మీరు కొట్టుకోవడానికి, మీ స్వార్థం కోసం, మీ కేసుల కోసం, మీకు రేపొద్దున ఏమొస్తుందని భయం కోసం మీరు వాళ్ళ తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం. ఎందుకంటే మీరు రెండు రాష్ట్రాలు ఉన్నాయని చెప్తారు కదా, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. కనీసం తెలంగాణలో ఉన్న పోరాటతత్వం ఉంది, తెలంగాణ సాయుధ పోరాటం ఎంత గొప్పగా సాగింది, శ్రీకాకుళం సాయుధ పోరాటం అన్నింటిలో చూసుకోవాలి మనం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, బానిస రాజ్యం మీరు క్రియేట్ చేస్తే తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెడుతున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని భావితరాలు మాత్రం దయచేసి మెడికల్ కాలేజ్ సబ్జెక్ట్లోకి వస్తే ఒకసారి దాంట్లో కూడా సమగ్రంగా వెళ్దాం సార్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కదా, జిల్లా మెడికల్ కాలేజ్. ప్లీజ్. సో 14-19 మధ్య 60% వాళ్ళు ఇస్తారు, 40% మనం ఖర్చు పెట్టుకుంటాం. మరి ఆయన ఇనిషియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు 17. సరే, కరోనా వల్ల ఒక డిలే అవ్వటం, ఒక 5 కంప్లీట్ అయినాయి, ఒక 2 కంప్లీట్ అవ్వబోతుండగా 78% అయింది. మిగిలిన 10 కాలేజీలని పీపీపీ మోడ్లో ఇచ్చేద్దాం అన్నారు. వాళ్ళు చెప్తున్నది ఏంటి, 4,950 కోట్ల రూపాయల భారాన్ని మా భుజాలు మోయలేవు, రాష్ట్ర ఖజానా భుజాలు మోయలేవు. ఎంతవరకు జస్టిఫైడ్ సార్ ఇది? నేను పార్టీల గురించి కాదు, అసలు వీళ్ళు మాట్లాడతా 2 సైడ్లు. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారితో తప్పుడు సమాచారం చేయించారు, ఏం కట్టాడు కాలేజీ అని ఆయనతో మాట్లాడించారు, వీడియో విండి. గౌరవ హోంమంత్రి గారు ఆవిడతో కూడా ఏముందండి ఇక్కడ అంటే అన్నీ చూపించాలి, కట్టిని కూడా చూపించాలి కదా, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను వారితో పట్టును, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను పట్టును. ఇంకోసారి వీళ్ళు కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కానీ సీటు కానీ చంద్రబాబు నాయుడు వచ్చిందా దమ్ముండ చూపించండి అని వీళ్ళు 2 అవస్థ.
ఫ్యాక్ట్ చెప్తున్నాను. యాక్చువల్గా అండి ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత అందిపుచ్చుకుంది, దేశంలో అద్భుతంగా అందిపుచ్చుకుంది. దో ఐ డిస్లైక్ హిమ్ ఫర్ ద వాట్ ఎవర్ వర్డ్స్ హీ యూజ్డ్ అన్ ఆంధ్ర. కేసీఆర్ గారు జిల్లాలు చేశాడు, 30 జిల్లాలు చేసి 30 గవర్నమెంట్ కాలేజీలు పెట్టేసింది. అది అద్భుతం అండి. నేను నిజంగా చెప్తున్నాను, దేశంలో మళ్ళీ నేను రిపీటింగ్ అగైన్, ఇవాళ ఇంకా ఇంకో 2 ఏళ్ల మిగతా కాలేజీలు కూడా అయిపోతాయంట. ఇవాళ దేశంలో ఇండియాలో అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వర్సెస్ పాపులేషన్ తెలంగాణ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది బికాస్ ఆఫ్ హైదరాబాద్ మేబీ. కానీ ఇవాళ మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో దేశ చరిత్రలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వర్సెస్ పాపులేషన్ ఇవాళ తెలంగాణ ఉంది, అందిపుచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయన నెక్స్ట్ అంటే 2019 తర్వాత అధికారంలోకి వచ్చారు కదా, ఇదే స్కీమ్ మొన్న జిల్లాలకు స్కీమ్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్టింది, జిల్లా హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రముఖ హాస్పిటల్, చిన్నప్పటి నుంచి జనరల్ హాస్పిటల్ ఉండేది, దాన్ని అప్గ్రేడ్ చేయడం వల్ల, ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మెడికల్ కాలేజీ అంటే బోధన కాదండి, అనుసంధానంగా హాస్పిటల్ ఉంటుంది. 500 బెడ్ తగ్గించారు, 300 బోధన ఆసుపత్రులు దాదాపు ఉచితంగా వైద్యం లభిస్తుంది చుట్టుపక్కల ప్రాంతాలకి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఇవాళ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకుని జిల్లాలు వేశారు. ముందు 25 జిల్లాల కింద 20 జిల్లాల కింద చేసుకుని, ఏ జిల్లాల్లో కళాశాల లేదో, ఇప్పుడు మేము మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల లేదనుకునేవాళ్ళం. ఉమ్మడిలో ఇవాళ ఆల్రెడీ ఏలూరు ప్రభుత్వ కళాశాలను అనుబంధంగా తీసుకుని కళాశాల కట్టేయటం, స్టార్ట్ అవటం, 4వ సెమిస్టర్ బ్యాచ్ నడుస్తుంది. అంటే 2వ ఏడాది నడుస్తుంది. ఇవాళ 3 అయిపోతుంది. రాజమండ్రి మాకు తెలిసిన వాళ్ళు కూడా చేరారండి, అది చెప్తున్నాను. ఇవాళ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మా పాలకొల్లో కూడా, అంటే అది అయిపోయింది, పాలకొల్లో కూడా సరే గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని చోట్ల ఏం చేశారంటే లోపల తీసుకెళ్ళి మళ్ళీ పెడితే మా వాళ్ళు ఇబ్బంది పడతారు. కొన్ని చోట్ల రియల్ ఎస్టేట్లుగా, నేను అక్కడ కాకపోయినా కొన్ని చోట్ల లోపలగా తీసుకెళ్ళి పెడతాం, ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు, పేషెంట్లు వచ్చేటట్టు ఉండాలి. అలా హాస్పిటల్స్ అంటే ఏంటండి, బిల్డింగ్లు చూపించడం కాదు, బిల్డింగ్లు కడతాం కాదు. మళ్ళీ చెప్తున్నాను, భారీ బిల్డింగ్లు కట్టేస్తే హాస్పిటల్ అనేట్టు కాదు. హాస్పిటల్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ బిల్డింగ్స్, దాంట్లో ఎక్విప్మెంట్తో పాటు ముఖ్యమైన 2 విషయాలు ఉన్నాయి. ఒకటి బోధనా సిబ్బంది, లేకపోతే కాంపౌండ్లు తయారు చేస్తారు. బోధనా సిబ్బంది కొరత ఉందండి. వాడు ప్రైవేట్లో ఎన్ని చూపించమంటారు లోపాలు నేను చూపిస్తాను. అది ప్రతిభ అధికారం. ఎంతమంది దొంగ పేషెంట్లు నేను రాలేదండి, పత్రికలు దొంగ పేషెంట్లు తీసుకొచ్చి పేషెంట్ తీసుకురావడం అనేది, ఒకే డాక్టర్ని యాక్చువల్లీ అక్కడ ఉండాల్సింది కాకుండా వాళ్ళ దాంట్లో రాసుకుంటుంది, అవునా లేదని పత్రికలు చెప్పింది, నాది కాదు, లెట్ దెమ్ పత్రికలనే క్లారిఫై చేయమనండి. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలలో ఎంత దుర్మార్గం లేదు, లోపాలు ఉన్నాయి 2 చోట్ల. ఇవాళ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఉండి నేను 3 సంవత్సరాల క్రితం నేను వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పాప మహిళలు, అందుకు వాళ్ళు చాలామంది అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు, రమ్మంటే వెళ్ళొచ్చాను, గవర్నమెంట్ లేఖ కూడా రాశాను. కాలేజీకి పర్మిషన్ రద్దు చేశారు, ప్రైవేట్ మెడికల్ కాలేజీ. గవర్నమెంట్ తీసుకుంటానని 2 సార్లు హామీ ఇచ్చారు, అంతకుముందు ముఖ్యమంత్రి, వాళ్ళు జరగలేదు. ఎంత బాధపడతా మనోవేదన చూడండి. 2-3 సంవత్సరాలు చదివిన పిల్లలు ఎంబీబీఎస్ చదువుతారు, 2 ఏళ్ళు అవ్వాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతారు? ప్రభుత్వం కళాశాలలో అయితే ఆ దుర్మార్గం ఉండదు కదండి. ప్రభుత్వం ప్రైవేట్ దాంట్లో జరిగిందండి. ఈ సంవత్సరం కూడా విశాఖపట్నంలో కాలేజీ 200 సీట్లు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. క్రితం 2000 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ క్యాన్సిల్ చేస్తే కోర్టు ఆట మీద నడుస్తుంది. అదే తెలంగాణలో ఒక చోట కాలేజీ అనుమతి పూర్తిగా రద్దు చేశారు. నేను చెప్తున్నాను, ప్రైవేట్గా నా ప్రైవేట్ గవర్నమెంట్ కళాశాలలో కూడా లోపాలు ఉన్నాయి తెలంగాణలో, నేను నాట్ డినైయింగ్ దట్. కానీ ఇవాళ ఈ నేపథ్యంలో దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ 5 కళాశాలలు అయిపోయింది. పులివెందుల కళాశాల దాదాపు 80%, 90% అయిపోయింది. 1000 కోట్లు అక్కర్లేదు, ఒక 40 కోట్లు ఎంత పెడితే కళాశాల అయిపోతుంది. ఎంసీఏ పర్మిషన్ అడ్మిషన్స్కి వస్తే అడ్మిషన్స్ అక్కర్లేదనే విధంగా తిరగబడతాం అనేది ఎంతమంది కడుపు కొట్టారంటే, జగన్ గారి పేరు ఈ విషయంలో మాత్రం ఐఎమ్ స్ట్రాంగ్లీ అబ్జెక్టింగ్. ఒకళ్ళ పేరు వస్తుందో ఒకళ్ళు అది ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది అంటే 40 కోట్లు 50 సబ్జెక్టు కలిసి 40 కాదని 42 అంటారు. నేను అన్నాను తక్కువైందండి. ఎందుకు తక్కువైంది? పాడేరులో జగన్మోహన్ రెడ్డి గారి కళాశాల ఇనిషియేట్ చేసిన అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి ఎంసీఐ పేస్ అన్ని తీసుకుని 50 మంది, అంటే గిరిజనుల ట్రైబల్ ఏరియా కూడా ఎక్కువ మంది అడ్మిషన్, 50 మంది 40 మంది చదువుకున్నారు, చేశారు కదా. ఇవాళ 80%, 90% అయిన కళాశాలలో 70% ప్రభుత్వం నడపడానికి ప్రాబ్లం ఏంటి? నిధులు కొరత. లులు మాల్ అనే తొక్కల మాలే. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను, మనకి ఎక్స్పర్ట్ లేదు, అద్భుతమైన ఎక్స్పర్ట్ అయితే తీసుకొచ్చి వాళ్ళు ఇస్తున్నారా? ఈ రాష్ట్రం మొత్తం మీద బెస్ట్ సైట్స్ మన ఏదండి రామకృష్ణ బీచ్ దగ్గర, లేదా ఓల్డ్ బస్ స్టాండ్, దీని దగ్గర అది ఆక్షన్ వేసుకుంటే కొన్ని 1000 కోట్లు వస్తాయి కదా.
4 కళాశాలలు అయిపోతాయి కదా. నేను అడుగుతున్నాను, ఇది సరైన విధానం కాదు. ఒకవేళ రేర్ ఇన్సిడెంట్స్లో కనుక పేషెంట్స్ రాని పందరంలో ప్రభుత్వం పిహెచ్సి సెంటర్ లభ్యం లేని పక్షంలో 1-2 కళాశాలలు ప్రైవేట్ చేయడానికి కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రైవేటైజ్ చేయలేదని ప్రచారం కాదండి. ప్రభుత్వ కళాశాలలో మొట్టమొదటిగా ప్రైవేట్ సీట్లకు అమ్ముకునే అనుమతి ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. సత్యాల చంద్రలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారండి. అనుమతి ఇచ్చింది ఎవరు చరిత్రలో? జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ దాని మొత్తానికి గేట్లు లేపేసి ప్రైవేట్లో పెట్టేసి, అంటే మేము కూడా ఇస్తున్నాం కదా, సీట్లు పెరిగింది, ఫ్రీ సీట్లు పెరిగింది దానివల్ల కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ కోటాల్లో నాన్ లోకల్ కోట ఏదైతే 15% ఉందో, తెలంగాణ 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అది పెరిగింది తప్పితే సీట్లు పెరిగింది కాదండి. దేశ చరిత్రలో దాదాపు 20-25 వేల మంది చదువుకుని అంత వచ్చారంటే ఇవాళ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది. అలాంటి మనిషి వాడు ఎందుకు ఇలాగా, నేను వెరీ అన్ఫార్చునేట్ చెప్తున్నానండి. వాడు ఇంకొకరికి పేరు వస్తుందని ఉద్దేశం అండి. క్వశ్చన్ as to what prompted him to take such a decision అండి? ఒకటండి, మనం ఫ్యూచర్లో భారం ప్రయాసపడి భారం మోయిస్తున్న దాన్ని అలా కాకుండా ఆ పన్నులకు సాయం చేయండి. 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకి, అంటే నిమిత్తం, అంటే కండిషన్స్ నాట్ అప్లైడ్, ప్రతి మహిళకి ఎవరు ఏమన్నారని అడిగారండి. 50 సంవత్సరాలు వచ్చిన అందరికీ మహిళలకి లేదా బీసీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరికీ కూడా పెన్షన్ అలావి కానీ హామీలను తీసుకుని, ఆ హామీలను పెట్టుకుని, నిజంగా అంత గవర్నమెంట్ అంత కష్టమైన, ఓకే మీరు గవర్నమెంట్ కష్టమైంది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ₹1 రాష్ట్ర ప్రభుత్వం నిధి నుంచి కట్టలేదు, కేంద్రం నుంచి వచ్చిన 1600 కోట్లు పెట్టారు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా 300 కోట్లు ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరికి అడిగే ప్రశ్న, నేను కేంద్రం 60% ఇవ్వాలి కదా, అక్కడ ఎందుకు నిలదీయట్లేదు? ప్రత్యేక హోదా వస్తే 90% రావాలి కదా, వాళ్ళే కట్టుకునేవాళ్ళు కదా. మీరు ఇద్దరు కూడా చేత కాకుండా మీలో మీరు మానిటరింగ్ చేసుకుంటా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయట్లో మాత్రం కాదని ఫూల్స్ చేస్తున్నారా ప్రజలు మీరు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఓకే ఆయన చేయలేదు, ఫెయిల్ అయ్యాడు, వాడు కొట్టి 11 సీట్లు మొదలు కూర్చోబెట్టారు కదా. మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి 90% ఎందుకు తెచ్చుకోవట్లేదు? 90% నిధులు కేంద్రం రాయలుగా మనకి ఇవ్వాలి కదండి. అదో మనకు వచ్చినప్పుడు కొన్ని ఇవ్వలేదు, దీనికైతే సమానమైన హోదా ఇవ్వలేదు, సమానమైన నిధులు ఇస్తానన్నారు అన్నారు కదా. ఇప్పుడు దీని మీద తెచ్చుకోవాలి కదా. 60% జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజం తెచ్చుకున్నారా? అంటే కళాశాలని ఒకసారి పాల్గొల కళాశాల 25 ఎలా అవుతుందండి? దశల వారీగా 26, 27, 27, 28 కూడా పట్టచ్చు. ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా. అంటే యాజ్ ఇట్ ఇస్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు. ఒకే సంవత్సరం అయిపోద్దండి 17 కళాశాల. కేసీఆర్ గారు లాంటి అద్భుతమైన దేశంలో నెంబర్ 1 స్థానం, ఎస్ బాగా చెప్తా నేను, నాది మిగిలిన రాష్ట్రం అన్నారే, ఆ రాష్ట్రమే కుదిరైపోయి ఒక దశల వారీగా ఇంకా 8 ఏళ్ళు అయింది కళాశాలలో అనౌన్స్ చేసి, ఇంకా కడతా ఉన్నారు కదా. అందుకని ఇప్పుడు మధ్యలో సరే కోవిడ్ వచ్చిన టైం గ్యాప్ ఇవ్వాలి కదా, రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాలి కదా. ఇప్పుడు ఆయన 50% ఎంఆర్ యాక్చువల్ అందరూ అన్నీ కావాలనుకున్నాం. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఇంకో లోపం ఏంటంటేనండి, ప్రభుత్వ మెడికల్ కళాశాల మీకు చూపిస్తాను. ప్రైవేట్ మెడికల్ ఆశ్రమ్ కాలేజీ లాంటిది కోవిడ్ సమయంలో లాభం చేసింది కాదంటలేదు. అపోలో హాస్పిటల్ ఉంది, మెడికల్ కళాశాల జనరల్ హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది, అపోలో హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది. అక్కడ దాకా వెళ్తే నేను స్వీయ అనుభవాలు కూడా చెప్తాను, చాలా పంపించాను. కొన్ని ఇక్కడ లేవండి, హాస్పిటల్కి వెళ్ళండి చెప్తాను. అంటే రేపు పొద్దున వాళ్ళు ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలలు కూడా వేరే సెంటర్స్ పెట్టుకుంటారు. సిటీలు బోటీలు ఇక్కడ పనిచేయవు, అక్కడికి వెళ్ళాలన్నమాట. ప్రభుత్వం దాంట్లో ఒక నిబద్ధత ఉంటుంది. మన సొంత కాలేజీ మా ఫోన్ చేయండి, మంత్రిగా ఎమ్మెల్యే కూడా, ప్రైవేట్ కళాశాల మంత్రిని కూడా ఎమ్మెల్యేని కూడా లెక్క చేయరు, మంత్రిని తప్ప. చాలా చోట్లండి ఒక పాజిటివ్నెస్ ఉంది. అంటే నేను అనేక మంది వైద్యులు చెప్పింది ఏంటంటే, శ్రీనివాస్ గారు మేము పనిచేస్తున్నాం, ఈ పారామెడికల్ స్టాఫ్ మా మాట వింటలేదండి, ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో వింటారు అన్నారు. అది మనం సర్దిద్దుకుందాం. లోపాలు ఉంటాయి, ఎలకల్లో ఉన్నాయని చెప్పి ఇల్లు తగలబెట్టుకోలేదు కదా, వాళ్ళని ఏ విధంగా చేయాలి సర్దిద్దుకుందాం. ప్రభుత్వ రంగంలోనే వచ్చేది ఇప్పుడు ఏదైతే ఉందో 1-2 లోపాలు ఉన్నాయి, నేను తర్వాత మాట్లాడతాను లోపాలు నెగిటివ్గా తప్ప. ఈ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలి. కనీసం ఎందుకంటున్నానంటే ఒక జవాబుదారీ వ్యవస్థ వస్తుంది ప్రజలకి. రేపు పొద్దున ఏమైనా ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి ప్రైవేట్ కళాశాలలో పోతే? మనం ఇంకొకటి అంటే ప్రభుత్వం మెయింటైన్ చేయలేదంటే ఒకటి చెప్తాను, ఎన్టీ రామారావు గారిని ఒకసారి ఆదర్శంగా తీసుకోండి. నిమ్స్ హాస్పిటల్ని, బొక్కల హాస్పిటల్ని ఆయన ఏ స్టేజ్ తీసుకెళ్ళారంటే, మా ఎమ్మెల్యేలు ఒకరోజు అపోలో కాదు అందులోనే బయట కావాలి, అందులోనే జాయిన్ అనే స్టేజ్కి వచ్చారండి. ఒకసారి నేను నమ్మలేదు, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని అంత అద్భుతంగా అంటే మన కెపాసిటీ ఉంది. నేను ఇవాళ ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఎమ్మెల్యేలందరికీ మంత్రులు వీళ్ళకి జ్వరం వస్తే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ప్రెసిడెంట్ ఇన్స్టిట్యూట్లో జ్వరానికి పక్క రాష్ట్రంకి వెళ్ళాలి. వీళ్ళందరినీ పదవుల్లో ఉండాలనుకుంటే వీళ్ళ పిల్లల్ని, ముఖ్య అధికారులను అందరినీ, ఈ ఎమ్మెల్యేలని అత్యవసర పరిస్థితులు తప్ప ఈ మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని
ఉప ముఖ్యమంత్రుల్ని ఆంధ్రప్రదేశ్లో జ్వరం వస్తే ప్రభుత్వ హాస్పిటల్ చేర్పించాలి ఫస్ట్. నేను జోక్ చేయట్లేదండి, వాళ్ళు బలి తీసుకున్నాను, అత్యవసరం ఇది దొరకని పరిస్థితి. వీళ్ళ పిల్లల్ని ప్రైవేట్, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, 1977 నుంచి నాకు ఈ రాజకీయ ఊహ తెలిసినప్పటి నుంచి కూడా, విద్యార్థులు దాంట్లో ఉద్యమంలో వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నాను, అందరికీ సమానమైన ఉచిత విద్య, సమానమైన ఉచిత వైద్యం ప్రభుత్వ రంగంలో కల్పించాలి, కనీస ఉపాధి. ఇది మానేసి దొంగ తిరుగుడు చూసుకుంటా. రామారావు చూడండి, ఆయన సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది అని విద్యను అమ్ముకుంటానని చెప్పగానే వెంటనే జాతీయం చేసి ఎలా సార్ మీ బంధువులది కదా అన్నారండి. పిలవండి అన్నారు. సెక్రటరీ పిలిచి ఫైల్ పెట్టినాను. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యుడైన పేరెందుకని వాళ్ళ కొడుకు కూడా వచ్చి, నాన్నగారు తప్పండి, మా వేంకుడు గారు కూడా దాంట్లో ఎవరు ఉన్న పార్ట్నర్ ఉన్నాడు, క్వశ్చన్ లేదు, చేసేయి, నేషనల్ చేసేయి. చేయడమే కాకుండా తెలంగాణ, కోస్తా రాయలసీమ జనాభా ప్రతిపత్తి హెల్త్ సైన్స్ పెట్టమని చెప్పి, ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్న 50 కళాశాలలు 80 కళాశాలలు దేనికి కూడా 15% నాన్ కోటా ఉంటుందండి. అంటే విశాఖపట్నంకి కోస్తా రాయలసీమలకు ఎవరు, రాయలసీమను కాదు తెలంగాణ 85% అక్కడ ఉంది. తెలంగాణలో కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో లేకపోతే ఎవరు. అలా కాకుండా జనాభా ప్రకారం 2024 రాష్ట్ర విభజన తర్వాత కూడా కొనసాగిన కళాశాల. ప్రభుత్వ రంగంలో రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నానికి వస్తే మనం అప్పుడు అనుమతులు పెట్టండి 4 కళాశాలలు. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండి, ఆదిలాబాద్ జిల్లా ఆయన బుక్ చేసింది. శ్రీకాకుళం, ఒంగోలు, కడప రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయినా ప్రభుత్వ రంగంలో ఇవన్నీ చేయడం జరిగింది. అట్లీస్ట్ ఎందుకంటే ఒక పాజిటివ్ హాస్పిటల్ చక్కగా పనిచేస్తున్నాయి వాళ్ళు. నిధులు లేకపోతే నిధులు ఇప్పుడు ఏదైతే ఇవ్వమనండి, ఇది పోనీ, ఇది కాకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే భారీ సంపన్నులు ఉన్నారు. ఈ ఇంకా ఎక్స్ట్రా వేరే కళాశాల చేసుకోవచ్చు. కానీ మళ్ళా చెప్తున్నాను, దీనికి కావాల్సింది మీకు భవనాలు ఒకటే అని భ్రమలో ఉండొద్దు. దీని మెయింటెనెన్స్ కోసం కావాల్సిన ముఖ్యమైన ఎక్విప్మెంట్, దాంతోపాటు బోధనా సిబ్బంది ప్లస్ పేషెంట్స్ ఉండాలి. నేను విజయవాడలో ప్రైవేట్ కళాశాల పేరు చెప్తే మళ్ళీ వాళ్ళకి 3-4 గ్రూపులు ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి. వాళ్ళ కళాశాలలోనంటండి గత 13వ తారీఖున 150 సీట్లు ఉంది. ఇప్పుడు 200కి అప్గ్రేడ్ అవుతుంది అనుకుంటా. 5 సంవత్సరాలు దాదాపు 700 మంది స్టూడెంట్స్ అవుతున్నారు. 36 పీజీ సీట్లు ఉన్నాయి. అంటే 3 సంవత్సరాలు దాదాపు 100 మంది అవుతున్నారు. ముఖ్యమైన విభాగంలో 20-30 మంది ఇన్పేషెంట్ కూడా లేరండి. మీరు వెళ్ళి చూడమంటున్నారు. మేము ప్రజా కమిటీ ఏమనండి, ఎన్ని ప్రైవేట్ కళాశాలలో ఎన్ని మంచివి ఉంటాయి, నేను కొన్ని కాదంటలేదు, ఎన్ని లోపాలు జరుగుతున్నాయో చూపిస్తాను. గవర్నమెంట్లో అలా చేయరు. ఎక్కువ పేషెంట్ ఎత్తుకుంటారా, డబ్బులు ఇచ్చేది ఎవరు చెప్తాడండి. 90 దాని లోపాలు లేవు నన్ను. అందువల్ల మన ప్రజలకి మనం సేవ చేయాల్సిన ప్రభుత్వాల ముఖ్య బాధ్యత సమానమైన ఉచిత విద్య, సమానమైన వైద్యం, మంచి నాణ్య వైద్యం. మిగతా చేస్తారు. కనీసం ఉపాధి, అది తిండి అక్కడ ఆకలి సోళ్ళు ఉపాధి చేయండి, మిగతా చూసుకుంటారు. ప్రభుత్వ రంగాన్ని వదిలేమాకండి అని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, డేటా సెంటర్లు, మెడికల్ కాలేజీలు వేటి ప్రాముఖ్యత ఎంత, ఎవరిని ఏ స్థాయిలో దుమ్మెత్తి పోసుకున్నారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షాన్ని, వాస్తవాలు ఏంటి, ఎవరు ఎన్ని సీట్లు తీసుకొచ్చారు, మొత్తం దేనికి అది చెప్పారు. అలాగే ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గురించి కూడా ప్రస్తావన చేశారు. ఒక ప్రైవేటు కళాశాలని బంధువులున్నా సరే దాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలగా మార్చడానికి ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయం, అదే ఆదర్శం కావాలని ఆయన చెప్తున్నారు. సో లెట్ us hope so. 200 ఉద్యోగాలు ఎక్కడో ఒక వితిన్ ఫ్రేమ్లో వచ్చే ఉద్యోగాలు ప్రస్తుతానికి చూపించి, పోతున్న 6,000 ఉద్యోగాలు, కాలిపోతున్న 6,000 కుటుంబాల కడుపుల్ని పట్టించుకోకపోవడం దారుణం అని చెప్పిన శ్రీనివాస్ గారి విశ్లేషణ ప్రభుత్వం గమనిస్తుందని, దానికి తగ్గట్టు చర్యలు తీసుకున్నదని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.